హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను 10 ఇయర్స్ పాపకి పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి టాప్ కోసం తీసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను 33 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ వచ్చి 2.5, షోల్డర్ 3 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ 6 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు మీ పాపకి తగ్గట్టుగా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ వచ్చి 1.5 ఇంచెస్. నేను 13 ఇంచెస్ దగ్గర వేస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నాను. 8 ఇంచెస్. అదేవిధంగా 18 ఇంచెస్ దగ్గర కట్స్ కోసం మార్క్ చేశాను. ఇక్కడ వచ్చి 9.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. లూజ్ వచ్చేసి నేను 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ లెంత్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ పెడుతున్నాను. 3.5 దగ్గర ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకుని రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ నెక్ అయినా కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం హిప్ దగ్గర కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు స్లీవ్ మార్కింగ్ చూద్దాం. నేను స్లీవ్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ పెడుతున్నాను. దానికోసం 4 ఇంచెస్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ వచ్చి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి మనం స్లీవ్ అనేది మార్క్ చేసుకోవాలి. స్లీవ్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేశాను. అక్కడ నుంచి డౌన్ వచ్చి 2.5 తీసుకున్నాను. తీసుకుని ఇలా కర్వ్ మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచెస్ వచ్చేసి స్లీవ్ రౌండ్. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇలా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకేనా. టాప్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి నేను నార్మల్ ప్యాంట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా మనం 4 మడతలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పట్టీ కోసం, కాలు పట్టీ ఉంటుంది కదా, దానికోసం 2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ వచ్చేసి నేను 24 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్గా 20 ఇంచెస్ ఉంది. ఆ 20 ఇంచెస్ కూడా నేను ఫ్రిల్స్ కోసం ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కిస్తా కోసం ఒక 2 ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకుని ఇలా కర్వ్ తీసుకోవాలి. కాల్ దగ్గర మనం 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. మీకు లూజ్ కావాలంటే ఇంకా లూజ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పైన పట్టీ వేస్తాం కదా, దానికి మార్క్ చేసుకుందాం. 12 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు అన్నట్లతో కలుపుకొని. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా నేను 4 మడతల మీద తీసుకుంటున్నాను ఇది. ఓకేనా. ఇలా ఒక బాక్స్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి 4 వస్తాయి, నా 4 పీసెస్. ఓకేనా.
కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను టాప్ స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను. ముందుగా ఒక వైపున షోల్డర్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా క్రాస్ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం స్టిచ్ చేసుకున్న క్రాస్ పీస్ని తీసుకుని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూ మనం ఈ క్రాస్ పీస్ని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాము. మనం లాక్కూడదు, గట్టిగా స్లోగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ షోల్డర్ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా షోల్డర్ రెండింటిని జాయిన్ చేసుకున్నాం. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత పైన స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ కోసం ఇలా క్రాస్ పీస్ దగ్గర మనం ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఆ క్రాస్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూ డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, చూడండి నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాం. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్కి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ముందుగా నేను కింద వైపున ఫ్రిల్స్ పెడుతున్నాను. మనం కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఒక కట్ నుండి ఇంకో కట్ వరకు ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పైన వచ్చేసి కింద పెట్టిన దానికి ఆపోజిట్ సైడ్ ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి పఫ్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఆపోజిట్ సైడ్ పెట్టుకోవడం వల్ల. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను 2 ఇంచెస్లో పట్టీ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చెప్పాను కదా, ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా. స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని మిడిల్కి ఇక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకొని మనం బాడీ పార్ట్ ఉంది కదా అది తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపుకి స్లీవ్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలా స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మరలా బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రెండో వైపును కూడా స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇలా మళ్ళీ అక్కడ నుంచి షోల్డర్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. ఇదే విధంగా మనం 2 సైడ్స్ కూడా స్లీవ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకుందాం. మనం మెజర్మెంట్ని బట్టి ఇలా మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి 1 ఇంచ్ మార్క్ చేసాం. ఆ 1 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి రఫ్ తీసుకుని అక్కడ నుంచి మరలా బ్యాక్ సైడ్కి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఓకేనా. ఇదే విధంగా మనం రెండో వైపు కూడా సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత తీసుకున్నామో చూసుకోవాలి. 9 ఇంచ్ తీసుకున్నాం అంటే 18 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ మనం వేస్ట్ పార్ట్ ఎంత తీసుకున్నాం 8 ఇంచ్. 8 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా మార్క్ చేసుకుని అక్కడ రఫ్ తీసుకోవాలి. రఫ్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి ఇంకొక కుట్టు వేసుకోవాలి. నేను ఫుల్ డీటెయిల్గా చెప్తున్నాను, అందుకోసమే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం కట్స్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం రఫ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకే స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుంచి సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి రెండో వైపుకి. ఓకేనా. అక్కడ నుంచి మళ్ళా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పక్కనే ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఓకేనా. అక్కడి నుంచి రెండో వైపుకి ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా. చూడండి చాలా నీట్గా వస్తుంది కట్స్ అయితే. ఇప్పుడు వచ్చేసి కిందన బాటమ్ పార్ట్లో మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. టాప్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్లో మనం 4 పీసెస్ తీసుకున్నాము కదా, ఆ 4 పీసెస్ని ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. ఈ రెండు చివర్ల మాత్రం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఒక 3-4 ఇంచెస్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. 2 సైడ్స్ కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పైన ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనం తాడు అనేది ఎక్కించుకోవడం కోసం. మీరు ఎలాస్టిక్ కావాలంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కిస్తా దగ్గర స్టిచ్ వేసుకోవాలి. 1 సైడ్ మాత్రం స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పట్టీ మీద, ముందు స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పట్టీ మీద ఈ బాటమ్ పార్ట్ని పెట్టి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇక్కడ కట్స్ ఇచ్చాను చూడండి, 2 ఆట్లకి ఆ కట్స్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే రెండో వైపును కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ మన రెండో కట్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ కట్ పెట్టుకోపోయినా కూడా మనకి కిస్తా ఉంటుంది కదా, ఈ 2 జాయింట్లు ఒకే దగ్గర వచ్చేలా చూసుకోవాలి, పైది కిందది. ఓకేనా. ఇలా రెండో వైపు కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కట్స్ అనేది ఉంది కదా, ఆ 2 కట్స్ ఒకే దగ్గర వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ మరలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఓకేనా. చూడండి ఫ్రిల్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా.
కింద వచ్చేసి పట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఈ పట్టి స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇలా మనం జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా మనం జాయింట్ అనేది చేసుకుంటూ రావాలి. చూడండి, రెండు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా, ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా, ఇది వచ్చేసి ప్యాంట్, అదేవిధంగా టాప్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.